40 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యతను గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ 40 అనే సంఖ్య మానవ ప్రవర్తనకు, శోధనకు, శ్రమకు, ఆత్మ సంబంధమైన పరీక్షలకు, శుద్ధీకరణ మరియు పరిశుద్ధతకు, దేవుని తీర్పుకు లేదా మారు మనసుకు దేవుడు ఇచ్చిన సమయంగా భావించవచ్చు. మోషే 40 సంవత్సరాలు ఫరో కోటలో జీవించాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో తన మామయ్య వద్ద నివసించాడు. కనానుకు వెళ్ళే మార్గంలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపారు. కనానులో ఇశ్రాయేలు వేగులవారు 40 రోజులు వేగి చూశారు. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు 40 సంవత్సరాలు, రెండవ రాజు దావీదు 40 సంవత్సరాలు, మూడో రాజు అయిన సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. నీనెవె పట్టణం 40 రోజుల్లో నాశనం అవుతుందని దేవుడిచ్చిన మాటను యోనా తెలిపాడు.